దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరులకు ప్రభు నామములో శుభములు కలుగును గాక. మరి గత నెలంతా కాచి కాపాడి మరలా నూతనమైన నెలను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ అక్టోబర్ నెల కొరకు స్తోత్రములు. ఈ అక్టోబర్ నెలలో మొదటి దినాన్ని దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు, బాధించువారు నీకు దూరముగా నుందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. సెలవిస్తున్న వాక్యం ఏంటంటే, వాక్యములు నీవు నీతి గల దానివై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు అంటున్నాడు. మొదటి వచనంలో కాకుండా 5వ వచనం చూస్తే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. 1వ వచనంలో, గొడ్రాల పిల్లలను కనని దాన. గొడ్రాలు పిల్లలు లేనప్పుడు, అలాగే ఒకవేళ భర్త కూడా లేకుండా వైధవ్యపు స్థితిలో ఉన్నప్పుడు 5వ వచనం చూసి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భర్త లేనటువంటి స్త్రీని ఏ విధంగా ప్రజలు చూస్తారో, మాట్లాడతారో, దానిని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఒక భరోసా, నీవు నీతి గల దానివై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉండు. సాధారణంగా లోకానుసారంగా, శరీరానుసారంగా నాకెవరు లేరు, నాకు దిక్కెవరు లేరు, ఒక పక్క చూస్తే పిల్లలు లేరు, ఒక పక్క చూస్తే భర్త లేడు అనేటట్లుగా ఉన్నప్పుడు భయము ఏ విధంగా వస్తుందో, బాధ ఏ విధంగా వస్తుందో, అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉంటారు. అంటే ఇశ్రాయేలు నాకు భర్త ఎవరు అంటే దేవుడు, ఇశ్రాయేలు బిడ్డలకు. కానీ భర్త లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు అంటే నమ్మకుండా విగ్రహాల చెట్ల చుట్టూ బలుల చుట్టూ తిరుగుతూ దేవుని బాధిస్తున్నారు. అందువలన ఇక్కడ నీతి గల దానమై స్థాపింపబడదు. ఎందుకంటే నిన్నెవరు కూడా పట్టించుకోవడం లేదు, బాధపడుతున్నావు, భయంతో ఉన్నావు అనే ఉద్దేశంతో బాధతో ఉన్నప్పుడు దేవుని నువ్వు నీతి గల దానమై స్థాపింపబడదు. ఎవరు ఎన్ననుకున్నా నీతి గల దానమై స్థాపింపబడతావు. భయపడనక్కర్లేదు. ఎందుకు భయం? దేవుడు మన పక్షాన ఉండక మనకు విరోధి ఎవరు అని దేవుని వాక్యం ఉంది. భయపడితే ఎలాగా? నేను భయపడనక్కర్లేదు, నేనున్నాను నీ పక్షంగా. ఇశ్రాయేలు భయపడద్దు, నువ్వు నా దగ్గరికి రా, నన్ను నమ్ముకో. వారి మాట ఎవరి మాట వినకు, నా మాట విను. భయపడాల్సిన పని లేదు. నా మాట వింటే, నా వాక్యానికి లోబడితే, నా దగ్గరకు వస్తే, నన్ను ఆరాధిస్తే, నన్ను స్తుతిస్తే. బాధించేవారు ఒకవేళ ఎంతమంది ఉన్నా నీకు వాళ్ళు దూరంగా ఉంటారంట. ఇంకెంత మించిన గొప్ప భరోసా ఎవరిస్తారు మనకి? బాధ అంటే అన్ని రకాల బాధలు ఉంటాయి. అనారోగ్య బాధ, ఆర్థిక ఇబ్బందిమైన బాధ, శత్రువుల నుండి బాధ, సొంత జనులోంచి బాధ పెడుతూ ఉంటారు. ఈ బాధించేవారు నీకు ఎప్పుడైతే ఈయన దగ్గరకు వచ్చి ఈయనతో కలిసి ఉన్నావు, ఈయన స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, నీవు భయపడని పని లేదు. ఈ ఎవరు బాధించరు. ఎందుకంటే వారు నీకు దూరంగా ఉంటారు. ఒకటి నువ్వు కోరుకోవాల్సింది ఇప్పుడు ఈరోజు సహోదరుడా, ప్రభువుని విడిచి ఒకవేళ నువ్వు దూరంగా ఉన్నావేమో, మారు మనసు పొందకుండా ఒకవేళ దూరంగా ఉన్నావేమో, నీతిగా స్థాపింపబడతలేదేమో, ఆయన మాటకు నువ్వు లోబడతలేదేమో, ఆయన మాట వింటలేదేమో, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకుని ఇప్పటి నుంచి ఆయన మాటకు లోబడి ఆయన మాట విని అంటే ఆ నీతిని స్థాపిస్తాడు. భీతి నీకు దూరంగా ఉంటుంది, భయపడవలసిన పని లేదు.
బాధింపపడాల్సిన పని లేదు. ఎందుకంటే బాధించేవారు నీకు దూరం అవుతారు. ఏ విషయంలో కూడా వాటి వైపు చూడు, దేవుని వైపు చూడు. సమస్తము జయమిచ్చేవాడు, బలపరిచేవాడు, కృప చూపించేవాడు. కాబట్టి బాధపడకుండా, బాధనే నీకు దూరంగా చేసే దేవుడు, భయపడకుండా ధైర్యం ఇచ్చే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడి జీవిద్దాం. అటు కృప దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.